హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాము. ఒక అద్భుతమైన రాజమహల్ లాంటి ఇంటికి ఈ కర్ణాటక రాష్ట్రంలో ప్లాన్ వేసినాను. ఇంత మంచి ప్లాను ప్రజలకు చూపిస్తే వారు కూడా అనుసరించి లాభ పొందాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ మీకు చూపించడం జరుగుతూ ఉంది. కేవలం కర్ణాటక రాష్ట్రంలో పాటించే ఆయాది వాస్తు గణితము, మన ఆంధ్ర వాళ్ళు పాటించే పద్ధతి వేరే ఉంటుంది. నేను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా అన్ని ప్రాంతాలకి వెళ్తుంటాను కాబట్టి ఆయా ప్రాంతంకు సంబంధించినటువంటి ఆయాది వాస్తు గణితం వాళ్ళకి వేసిస్తూ వస్తూ ఉంటాను. అలాగే కర్ణాటక రాష్ట్రంలో పాటించే షోడశ వర్గ గణితము గదగ్ వాస్తు పంచాంగ రీత్యా దీన్ని అడుగుల్లో మాత్రమే ఆయం కడతారు, చదరపు గజాలకి తీసుకోరు. మన ఆంధ్ర వాళ్ళు ఈ ఆయము వాళ్ళు ఇది ఒప్పుకోరు. ఇది మన ఆంధ్ర వాళ్ళు ఈ మన గజాల్లో వేసి ఇచ్చిన ఆయము కర్ణాటక ప్రాంతం వాళ్ళు అసలు ఒప్పుకోరు. అలా అన్నమాట. ఈస్ట్ రోడ్ సైట్ 45x65, 31 అడుగులు వెడల్పు, 39 అడుగులు పొడవు, 1109 చదరపు అడుగులు. ఇది ఆయము. కర్ణాటక రాష్ట్రంలో పాటించే ఆయాది వాస్తు గణితము గదగ్ వాస్తు పంచాంగ రీత్యా షోడశ వర్గ గణితము. మన ఆంధ్ర వాళ్ళైతే చదరపు గజాలు లేక మార్చుకుంటారు. కర్ణాటక వాళ్ళు చదరపు గజాలు లేక మారిస్తే వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. ఇది కర్ణాటక ప్రాంతంలో పాటించే పద్ధతి. ఆయము 1 ధ్వజాయము, ఆయుష్ 81 సంవత్సరములు, ధనము 12, రుణం 3, లాభం 9, తిథి 24, బహుళ నవమి, వారం 3 మంగళవారము, కరణం 4 తైతుల, నక్షత్రం 6 ఆరుద్ర, యోగం 3 ఆయుష్మాన్, అంశ 9 కీర్తి అంశ, రాశి 9 ధనస్సు రాశి, తత్వం 2 జలము, జాతి 1 బ్రహ్మజాతి, కళలు 12. ఈ విధంగా మంచి కర్ణాటక రాష్ట్రం వారు పాటించే ఆయాది వాస్తు గణితం ఇది. ఈస్ట్ రోడ్డు 45 అడుగుల వెడల్పు, 65 అడుగుల పొడవున్న ఈ సైట్ లో 31 అడుగుల వెడల్పు, 39 అడుగుల పొడవుతో ఆయం సెలెక్ట్ చేయడం జరిగింది. మెట్లకు 7 అడుగులు వదులుతూ 10.5 అడుగులు ఈస్ట్ వైపు ఖాళీ ప్లేస్ వదులుతూ, వెస్ట్ వైపు 4 అడుగులు ఖాళీ ప్లేస్ వదులుతూ, సౌత్ వైపు 2 అడుగులు మాత్రమే ఖాళీ ప్లేస్ వదులుతూ, ఉత్తరం వైపు 10 అడుగులు ఖాళీ ప్లేస్ వదులుతూ, ద్వారాల్లో పడకుండా గేట్లో పడకుండా సంపు సెలెక్ట్ చేస్తూ, ఇక్కడ వీళ్ళకి అవసరం అంటే ఒక బాత్రూమ్ సెలెక్ట్ చేస్తూ 20 అడుగులు ఇంటూ 23 అడుగుల 3 ఇంచీలతో విశాలమైన హాల్ సెలెక్ట్ చేస్తూ, అందులో 4 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవుతో పూజా రూమ్ సెలెక్ట్ చేస్తూ, పూజా రూమ్ నుంచి ఇక్కడికి వచ్చే ఈ ఈశాన్యపు హాల్కి కరెక్ట్గా సెంటర్లో ద్వారం సెట్ చేస్తూ, అటువైపు ఒక విండో, ఇటువైపు ఒక విండో పెడుతూ, ఈ గేట్కి ఇక్కడ వచ్చే గ్రిల్ డోర్కి, తూర్పు సింహద్వారంకి ఎదురుగా సెకండ్ బెడ్రూమ్ డోర్ వచ్చేలా, దాని ఎదురుగా విండో వచ్చేలా సెట్ చేస్తూ 11.5 అడుగులు వెడల్పు, 15 అడుగులతో సెకండ్ బెడ్రూము, విండో ఎదురుగా వచ్చేలా ఇక్కడ డ్రెస్సింగ్ మరియు బాత్రూము, 4 అడుగులు ఇంటూ 8 అడుగులతో అటాచ్ బాత్రూము, 4 ఇంటూ 6 అడుగుల 8 ఇంచులతో డ్రెస్సింగ్ రూమ్ సెట్ చేస్తూ, కరెక్ట్గా ఉత్తరం వైపు ఈశాన్యపు హాల్కే సెంటర్లో ఉత్తరము డోర్ ఒకటి సెలెక్ట్ చేస్తూ, ఈ డోర్కి అవతలకు విండో, ఇవతలకు విండో సెలెక్ట్ చేస్తూ, ఈ డోర్కి ఎదురుగా దక్షిణమున ఒక డోరు, పనివాళ్ళు వచ్చేదానికి ఒక ద్వారముని సెలెక్ట్ చేయడం జరిగింది. డైనింగ్ 9 అడుగుల 2 ఇంచులు ఇంటూ 13తో డైనింగ్ సెలెక్ట్ చేస్తూ, కిచెన్ 8 అడుగుల 10 అడుగుల 3 ఇంచులతో కిచెన్ సెట్ చేస్తూ, ఈ డోర్ ఎదురుగా ఇక్కడ విండో, ఈ డోర్ ఎదురుగా ఇక్కడ డోర్ వచ్చేలా సెలెక్ట్ చేస్తూ, ఈ స్టోర్ రూమ్లో కూడా ఒక విండో సెలెక్ట్ చేస్తూ, ఈ ఉత్తరం విండోకి ఎదురుగా కూడా విండో సెలెక్ట్ చేస్తూ సెట్ చేయడం. విండో నుంచి పూజా రూమ్ డోరు, పూజా రూమ్ డోర్కి ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్ డోరు, మాస్టర్ బెడ్రూమ్ డోర్కి ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్లో విండో, 15 అడుగుల పొడవు, 14 అడుగుల 5 ఇంచుల వెడల్పుతో మాస్టర్ బెడ్రూమ్ సెలెక్ట్ చేస్తూ, 4x4తో డ్రెస్సింగ్, 6x4తో అటాచ్ బాత్రూమ్ సెలెక్ట్ చేస్తూ, 90 degreesకి బిల్డింగ్ని, కాంపౌండ్ని సెలెక్ట్ చేస్తూ మార్కింగ్ ఇవ్వడం జరిగింది.
ఆ మార్కింగ్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తానని తెలియజేస్తూ, కర్ణాటక ప్రాంతం వారు ఎవరైనా ఈ ఆయాది వాస్తు గణితమును అనుసరించి ఇదే ప్లాన్ని యథాతథముగా అమలు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, మన ఆంధ్ర ప్రాంతం వారు ఆయాది వాస్తు గణితము డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మన దానికి తగ్గట్టుగా చదరపు గజాలలోనికి మార్చుకొని పొడవులు వెడల్పులు హెచ్చు తగ్గులు చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఇదే ప్లాన్నే వాడుకోవచ్చు అని తెలియజేస్తూ, ఇప్పుడు మీకు గ్రౌండ్లో మార్కింగ్ ఎలా వేసామనేది ఆ ప్లాన్ అంతా, ముగ్గు మార్కింగ్ అంతా చూపిస్తాను. ఈ ప్రకారము వేలాది ఇల్లు నేను ఇలాంటి ప్లాన్లు వేసి ఇచ్చినాను. అన్నీ నిర్మాణమైనాయి. అందరూ కూడా అన్ని విధాల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా వర్ధిల్లుతూ ఉన్నారు.